హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. సో ఇవాళ ఏం వ్లాగ్ చేస్తున్నా అంటే, సో మా అక్క అడిగిందనమాట మైసూర్ బోండా చెయ్యి తినాలనిపిస్తుంది అని. సో మా అక్క అడిగినాక నేను చేయకుండా ఉంటాను గాయ్స్. సో ఇప్పుడైతే నేను మైసూర్ బోండా చేయడానికి రెడీ అయిపోయినా. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్, ఫుల్గా అంట. సో ఎంత టేస్టీగా వచ్చింది, ఎలా ఉందో అనేది మీరు కూడా చూడండి, నేను ఎలా చేస్తానో అనేది. సో ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే వీడియో చేసొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మైసూర్ బోండా చేయడానికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనం మైసూర్ బోండా చేయడానికి 1 కప్ పెరుగు తీసుకోవాలి అనమాట. నేను 1 కప్ పెరుగు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అనమాట. సో మీరు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. సో సాల్ట్ వేసేసుకొని టేస్ట్కి ఒక 1 స్పూన్ వేసుకున్నాను నేను. సో మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. సో సోడా వేసుకుందాం నెక్స్ట్. సో ఫస్ట్ దీన్ని బాగా మనం బీట్ చేసుకోవాలి. సో పెరుగు అంతా బాగా క్రీమ్ టెక్స్చర్ రావాలి అనమాట, మెత్తగా క్లీన్గా అయిపోవాలి. సో సాఫ్ట్గా ఉండాలన్నమాట, మీరు చూపిస్తాను. సో సాఫ్ట్గా అవ్వాలి అనమాట. సో ఇప్పుడైతే మనం సాల్ట్, సోడా వేసేసి బాగా దీన్ని బీట్ చేసుకోవాలి గైస్. చూడండి బబుల్స్ వస్తుంది కదా, సో అలా బాగా మనకి ఉబ్బుతుంది అనమాట పిండి. 1 కప్ కర్డ్ పెరుగు, 1 కప్ మైదా వేసుకొని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేయాలి గైస్. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మనం. పెరుగు మైదా అంతా బాగా మిక్స్ అయ్యి మనకి మెత్తగా మైసూర్ బోండా అనేది వస్తుంది. సో గాయస్ చూడండి మిక్స్ చేసి పెట్టాం కదా, సో ఉబ్బిందనమాట. మనం మైదా కర్డ్ అన్ని వేసి మిక్స్ చేసాం కదా, చూడండి ఎంత బాగా. సో ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర, చిన్న చిన్నగా కోసి పెట్టిన పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని మనం మిక్స్ చేయాలి అనమాట. చూపిస్తున్నా చూడండి గాయస్. దీన్ని మనము 10 నిమిషాలు అలా మిక్స్ చేసి వదిలేసి మనం ఇంకా బోండాలు అయితే వేసేసుకోవచ్చు అనమాట గాయస్. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, మీరు ఇలా కన్సిస్టెన్సీ రావాలి అనమాట గాయస్. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందాం. సో గాయస్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండిని వేసేద్దాం బోండాలు. సో గాయస్ ఏమైపోయింది ఆయిల్ కదా. సో ఇప్పుడు స్టెమ్ చేస్తున్నా ఏమైతాను చూద్దాం, రౌండ్కి వస్తుందో లేదో. సో ఇంకో 4 వేసుకుందాం. సో ఓట్లలో అంతా ఇలాగే వేస్తారు కదా, నేను ట్రై చేస్తాను, వస్తుందేమో చూద్దాం గైస్. బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి అనమాట ఇలా. సో గాయస్ ఇప్పుడైతే నేను చట్నీ చేసుకుంటున్నాను అనమాట మైసూర్ బోండాకి. సో ఇప్పుడైతే మనం పల్లీలు అనమాట వేసుకొని బాగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి గైస్. చూడండి అలానే టమోటా 4 తీసుకున్న, పచ్చిమిరపకాయ మనకి కారం ఎంత కావాలో అన్ని తీసుకోండి గైస్. ఇవి కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి బాగా ఇవి రోస్ట్ అవుతే ఎంత టేస్ట్ వస్తుంది తెలుసా గైస్. ఇప్పుడైతే టమాటా పచ్చిమిరపకాయ వేసి బాగా దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అవుతుంది అనమాట. సో ఫస్ట్గా అన్ని తీసుకుంటాం గాయస్. ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం. సో గాయస్ రెడీ అనమాట చూడండి. సో మన టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఫైనల్లీ రెడీ అయిపోయింది అనమాట మైసూర్ బోండా. ఇప్పుడు టేస్ట్ చేసేలాగా
సో గాయస్ ఫైనలీ అయితే రెడీ అయిపోయింది అనమాట బోండా చట్నీ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది గాయస్, చూడండి. సూపర్గా వచ్చింది గాయస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో వచ్చిందో కామెంట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.